వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఏం సార్, ఒక వైరస్ తప్పింది, ఏదో ప్రాణాలు దక్కించుకున్నాం అని అనుకునే లోపే మళ్ళీ అప్పటి నుంచి రిపీటెడ్గా వేరియంట్స్ మారుతూ ఉన్నాయి, వస్తున్నాయి, ఏదో ఒకటి చూస్తున్నాం. అందరూ కూడా జ్వరం, జలుబు, దగ్గు వీటితో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక్క కేసు అయినా మనం చూస్తున్నాం. మెయిన్ రీజన్ ఏంటండి? కొత్త వేరియంటా లేకపోతే కామన్గా వచ్చే ఫీవర్స్ అండ్ కోల్డ్ అదేనా? జనరల్గా సీజన్స్ చేంజ్ అయ్యేటప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్స్ సర్వసహజం. ఓకే. ఇప్పుడు మనకి ఎండాకాలం నుంచి వర్షాకాలం, వర్షాకాలం నుంచి చలికాలం, ఇలాంటి సమయంలో ఇన్ఫ్లుయెన్జా వైరస్లు, ఇలాంటి వైరస్ అన్ని సర్వసహజంగానే మనం ప్రతిసారి చూస్తుంటాం, అలాంటివి బాగా ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి కూడా. సో ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఈరోజు బాగా స్పీడ్గా ర్యాంపెంట్గా అత్యధికంగా కనపడుతున్నాయి. మనం చూసాం, అదొక స్వైన్ ఫ్లూని ఎదుర్కొన్నాం, కోవిడ్ని ఎదుర్కొన్నాం, తర్వాత పేర్లేని సినిమాలు వైరస్లు చాలా ఎక్కువ. ఎన్ని ఉన్నాయో లెక్క కట్టలేని వైరస్లు, అన్ని జాతులు అన్నీ ఉన్నాయి. వాటిలో మనం కొన్ని చూసుకున్నాం, H1N1 అని, H3N2 అని, ఇప్పుడు H5N7 అని చాలా ఉన్నాయి వేరియంట్స్. దీంట్లో H3N2 అనేటువంటిది ఈరోజు ప్రబలంగా బాగా దేశమంతా కూడా విపరీతంగా వ్యాపిస్తూ ఉంది. H3N2 అనేటువంటి వైరల్ ఇన్ఫెక్షన్. ఈ H3N2 వైరల్ ఇన్ఫెక్షన్ ఏంటి? జనరల్గా ఈ జలుబు దగ్గు వారం ఉంటే ఇది 15 రోజులు ఉంటుంది. మామూలుగా వచ్చే ఇన్ఫ్లుయెన్జా, ఏబీసీ అని ఉంటాయి, దాంట్లో ఏలో సబ్ వెరైటీస్, ఇలాంటి ఏంటంటే ఒక వారం అంతా కూడా ఉండేది జనరల్ ఇన్ఫెక్షన్స్. ఇది వారం తప్పించి 2-3 వారాల పాటుగా మన మీద దాడి చేసేటువంటి వైరసే H3N2 వైరస్. వీళ్ళు జనరల్గా ఎలా ఉంటాయంటమ్మా, జనరల్ జలుబు ఎలా ఉంటుంది అట్లా కళ్ళు నొప్పులు రావడం, గుడ్లు నొప్పులు రావడం, ఒళ్ళు నొప్పులు, మయాలజియా. వైరల్ ఇన్ఫెక్షన్స్ మయాలజియా కామన్. తీవ్రమైన అంటే వచ్చే నొప్పులు కానీ ఈ తీవ్రంగా ఉంటున్నాయి. తీవ్రమైనటువంటి ఒళ్ళు నొప్పులు, కళ్ళ నొప్పులు, కంటి గుడ్డు నొప్పులు, తలకాయ నొప్పి, తగ్గని జ్వరం, హైయెస్ట్ ఫీవర్స్ అమ్మా. ఈరోజు ICMR కూడా, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కూడా చాలా బాధపడుతుంది. ఎందుకంటే ఈ వైరస్ చాలా ఎక్కువైందని దాని మీద ఒక రీసెర్చ్ కూడా చేసింది. వీళ్ళు వెంటనే అధ్యయనం కూడా చేశారు. వీళ్ళు చేసిన అధ్యయనంలో H3N2 ఏమైందంటే 92% మందికి జ్వరం, హై గ్రేడ్ ఫీవర్స్, తగ్గని జ్వరం, పారాసిటమాల్ వేసుకున్నా కూడా తగ్గని జ్వరం. ఇప్పుడు ఇంకొక వివాదం కూడా ఉంది, పారాసిటమాల్ అతిగా అవ్వటం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉన్నాయి. అతిగా కావాల్సిన దానికంటే కూడా ఎక్కువ వాడితే, ఎందుకంటే పారాసిటమాల్లో సోడియం అనేటువంటి కాంపోనెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫీవర్ని తగ్గించి సోడియం గుండె మీద కూడా పనిచేస్తుంది కాబట్టి ఉప్పు గుండెకి మంచిది కాదు కాబట్టి గుండె జబ్బులు వచ్చే అవకాశం. 86% అంటే 92%కి జ్వరం వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ శాతంగా అంటే 104, 105, 106 డిగ్రీలు హైయెస్ట్ ఫీవర్ రావడం. హైయెస్ట్ ఫీవర్ వస్తే ఫిట్స్ కూడా వస్తాయి. జ్వరం పెరిగిపోతే ఫిట్స్ వస్తాయి. కొంతమందికి దగ్గు, 86% మందికి దగ్గు వచ్చినట్టుగా కనపడింది. 27% మందికి బ్రెత్లెస్నెస్, SOB, ఊపిరి పీల్చుకోవడం కష్టమైంది. ఇంకో 16% మందికి పిల్లి కూతలు, వీజెస్. ఇంకో 16% మందికి నిమోనియా, ఊపిరితిత్తుల్లో నీళ్లు. ఇంకొక 6% మందికి ఇందా చెప్పాను నేను, సీజర్స్, ఫిట్స్, కళ్ళు తిరిగి పడిపోవడం, చేయి కాలు కొట్టుకొని పడిపోవడం, జ్వరం ఎక్కువైపోవడం వల్ల. ఇంతమందిలో 10% మందికి ఆక్సిజన్ సపోర్ట్ అవసరమైంది. ఒక 7%కి ICU రిక్వైర్మెంట్ అవసరమైంది, అంటే ICU వరకు వెళ్ళారు. సో టోటల్గా ICMR చెప్పింది ఏంటంటే కొంతవరకు ఇది ఎఫెక్ట్ చేస్తే ICU పాలయ్యే అవకాశం ఉంది. ఒక 10% మంది ఆక్సిజన్ సపోర్ట్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది, అంటే ఊపిరితిత్తుల్లో నీరు చేరే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్రాలని హెచ్చరించడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రం కానీ, తెలంగాణ కూడా, అన్ని రాష్ట్రాలు కానివ్వండి. బెడ్స్ కూడా ఏర్పాటు చేసుకుంటే ఒకవేళ ఇది ర్యాంపెంట్ ఒక ప్రబలంగా మారితే, విపరీతంగా విస్తరిస్తే గనక జాగ్రత్త తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని ICMR చెప్పింది. అదేవిధంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా దీన్ని నొక్కి వక్కానిస్తూ యాంటీబయాటిక్స్ విరివిగా వాడద్దు, ఓవర్ ది కౌంటర్ యాంటీబయాటిక్స్ ఇష్టానుసారంగా కొన్ని వేసుకోమాకండి, వాటి వల్ల ఇంకా వేరే సమస్యలు, మీ ఇమ్యూనిటీ తగ్గే అవకాశం ఉంటుంది. యాంటీబయాటిక్స్ ఇది వైరస్, అది బ్యాక్టీరియా, యాంటీబయాటిక్ వేసుకోవాల్సిన అవసరం ఉంటేనే డాక్టర్ని సంప్రదించి వేసుకోండి. అదేవిధంగా వైద్యులందరూ గుర్తుపెట్టుకోండి, మీరు యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా రాయద్దు. అదేవిధంగా ఫార్మసీ వాళ్ళు కూడా, డ్రగ్ కంట్రోలర్ కూడా ఆదేశాలు జారీ చేశారు. మీరు మీ ఇష్టానుసారంగా కొట్లు కూర్చున్న వాళ్ళందరికీ కూడా, మీ మెడికల్ షాపులు కూర్చున్న వాళ్ళందరికీ కూడా ఇష్టానుసారంగా మందులు, బ్యాక్టీరియల్స్, యాంటీబయాటిక్స్ ఇవ్వద్దు అని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలు వీటిని గుర్తుపెట్టుకొని ఇష్టానుసారంగా యాంటీబ్యాక్టీరియల్స్, యాంటీబయాటిక్స్ వాడకుండా, ఇది వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి దానికి తగ్గ మందులు, యాంటీవైరల్స్ అవసరమైతే వాడే విధంగా, మీ న్యూమోనియా తగ్గే విధంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. అంటే నార్మల్ జలుబు దగ్గు జ్వరానికి H3N2 వల్ల వచ్చేటువంటి జలుబు దగ్గు జ్వరం డిఫరెన్స్ చెప్పండి సార్. ఒక వారం ఉంటుంది ఇది జలుబు దగ్గు నార్మల్ గా వచ్చినటువంటి జనరల్ ఇన్ఫ్లుయెన్జా వైరస్. H3N2 అయితే ప్రొలాంగ్ టైం,
15 days 20 days 1 month కూడా ఉండే అవకాశం ఉంటుంది. వీటిలో ఇందా నేను చెప్పినట్టుగా అప్పుడప్పుడు జ్వరం రావడం కానీ దగ్గు రావడం కానీ దగ్గు ఆగకుండా కొన్ని రోజుల పాటు వేధించడం కానీ పడుకున్నప్పుడు దగ్గు రావడం కానివ్వండి, విపరీతంగా దగ్గు ఉండటం కానివ్వండి, పిల్లి కూతలు రావడం కానివ్వండి, ఏదో ఒక సమస్య మీకు అట్లాగే బర్నింగ్గా ఉండడం జీవితంలో ఒక 15 రోజులు ఒక 20 రోజులు ఏంట్రా బాబు 4 రోజులు కూడా జలుబు పోలేదంటే అంటారు కొంతమంది. ఇదే కారణం. సో 4 రోజులు కూడా పోని కారణాలు ఉంటాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల గుండె జబ్బుల ముప్పు కూడా ఉందని గుర్తుపెట్టుకోవాలి. ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏంటి సార్, ఎలా ట్రీట్ చేస్తారు? వైరస్ ఇస్ సెల్ఫ్ లిమిటింగ్, దీనికి ప్రత్యేకమైనటువంటి వైద్యం లేదు. కాబట్టి వైరస్ దాని సర్దుకుంటుంది. మనం కనుక వ్యాధి నిరోధక శక్తి పెంచుకొని అవసరం లేకుండా యాంటీబయాటిక్స్ లేకుండా అట్లాగే యాంటీ హిస్టమిన్స్ అవసరం ఉంటుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అవసరం ఉంటాయి. సో వాటిని మేము ప్రిస్క్రైబ్ చేస్తాం. దగ్గు మందు, యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు, ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి గొంతు నుంచి ముక్కు వరకు జరుగుతున్నటువంటి లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ కానీ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ కానీ ఎక్కడ జరుగుతుందో ఆ విన్యాసాన్ని చూసి డాక్టర్ గారు మీకు కరెక్ట్ మందులు అందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా చేసుకుంటే మనం ఈజీగా ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడైనా సరే ఇది అవసరం. మంచి ప్రోటీన్ ఫుడ్, చక్కని నిద్ర, ఒక 7-8 గంటలు నిద్రపోవడం, మంచి నిద్ర, ప్రోటీన్ ఫుడ్, మంచి ప్రోటీన్ డైట్, మంచి నిద్ర, రెగ్యులర్గా క్రమం తప్పకుండా ఒక మాదిరి వ్యాయామం, కోసేపు నడవడం. వ్యాయామం అంటే మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. కొంచెం వ్యాయామం చేయడం ద్వారా ఈజీగా మనం ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి ఇతర ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఓకే. సో పిల్లల విషయంలో పర్టికులర్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పండి. జనరల్గా ఇది ఎక్కువ చిన్న పిల్లల్లో, 50 సంవత్సరాలు పైబడ్డ వారిలో, తర్వాత కోమార్బిడ్ కండిషన్స్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, గుండె జబ్బులు, టీబీ, ఆస్తమా, సిఓపిడి, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, బ్రాంకైటిస్, బ్రాంకెక్టేసిస్, ఈ స్మోకర్స్, వీళ్ళందరిలో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలు జనరల్గా ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళని ఐసోలేట్ చేయటం, రూమ్లో పండుకొని ఉంటాం. ఐసోలేట్ అంటే ఏదో మనం వాళ్ళ సంఘ బహిష్కరణ కాకుండా వాళ్ళ రూమ్లో వాళ్ళు ఉండటం. పిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళని ముట్టుకునేటప్పుడు శుభ్రంగా చేతులు కడుక్కోవడం సోప్ వాటర్ తోటి, లేదా శానిటైజర్ని యాజిటీస్గా కోవిడ్లో మనం ఏ విధంగా నియంత్రణ చేసాము, శానిటైజర్లు వాడుకోవడం, చేతుల్ని శానిటైజర్ తుడుచుకోవడం, ఇలాంటి ప్రాముఖ్యమైనటువంటి అంశాలు. అంటే వాళ్ళ ఇది దగ్గితే తుమ్మితే గాల్లో కలిసి వాళ్ళకి చేరుకుంటుంది కాబట్టి మనం మాస్క్ పెట్టుకోవడం, చేతులు తుడుచుకోవడం, హైజీన్ మెయింటైన్ చేయటం, తొందరగా పిల్లలకి అటాక్ కాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. అసలు రాకుండానే చూసుకోవచ్చు. వచ్చిన తర్వాత ఇందా నేను చెప్పాను యాంటీ ఇన్ఫ్లమేటరీ సిరప్లు ఉంటాయి, అవసరమైనటువంటి మందులు చెక్ చేసి వాళ్ళకి వేస్తే ఈజీగా తగ్గిపోతుంది. వాళ్ళు కూడా సెల్ఫ్ లిమిటింగ్ కాబట్టి 1-2 వారాలు ఉండొచ్చు. జ్వరాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అది కోల్డ్ స్పాంజింగ్ ద్వారా చేయొచ్చు. కొంచెం లిటిల్గా పారాసిటమాల్ సిరప్ కావాల్సినంత తగిన మోతాదులో వాళ్ళ వెయిట్కి తగ్గట్టుగా పారాసిటమాల్ సిరప్ తాపడం, మిగతాయి కూడా అవసరమైనటువంటి క్లోరోఫిల్, మ్యాండేట్ అనే రకరకాల ఇతర డ్రగ్స్ కాంబినేషన్లో కాఫ్ సిరప్లు ఉంటాయి, అవి ఇస్తే వితిన్ వీక్ తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. H3N2 ఫైనల్లీ ఏం చెప్తారు? అంత ప్రమాదకరం అంటారా కాదంటారా? అంటే ఇప్పుడు మనకి ఇంకా గణాంకాలు తెలియదు. ప్రస్తుతం అయితే ఉన్నటువంటి గణాంకాల ప్రకారంగా 100లో 7 ఐసీయూ అవసరం పడేటువంటి అవకాశం ఉంది. 10% మందికి ఆక్సిజన్ సపోర్ట్ అవసరమైంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడంలో తప్పులేదు. జాగ్రత్తలు ఫాలో అవ్వాలి. భయపడాల్సిన అవసరం లేదు. ఏ విషయం భయపడ్డా స్ట్రెస్ పెరుగుతుంది తప్పించి ఉపయోగం లేదు. కాబట్టి భయపడకుండా ధైర్యంగా ఉండి మనం జాగ్రత్తగా చేసుకుంటే ఈజీగా బయటపడే అవకాశం. ఫైనల్లీ సార్, ఇలా వైరల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఏమైనా వ్యాక్సిన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? అంటే ఇప్పుడు మనకున్న సమస్య వ్యాక్సిన్స్ కూడా పలు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి మనం న్యాచురల్ ఇమ్యూనిటీ బిల్డప్ చేసుకోవటం, జాగ్రత్త పడటం ఉత్తమంగా భావిస్తున్నాం. ఫ్లూ వ్యాక్సిన్ అనేవి ఉన్నాయి. ఇతర దేశాల్లో ఫ్లూ జాబ్ చేయించుకుంటారు. అది పర్టికులర్గా ఇన్ఫ్లుయెన్జా గ్రూప్కి పనిచేస్తుందని చెప్తున్నారు. అయితే దీనికి ఎంతవరకు పనిచేస్తుంది H3N2 అనే దానికి మళ్ళీ ప్రశ్నార్థకంగా ఉంది. కాబట్టి వ్యాక్సిన్ జోలు మనం పెద్దగా పోకుండా కావాల్సినది ఏదైతే ఉందో దాని ప్రకారం చూసుకుంటే సరిపోతుంది. సో అంటే న్యాచురల్గా ఇమ్యూనిటీ డెవలప్ అయ్యే ఫుడ్స్ తీసుకుంటే కనుక వీటిని మనం అంటే ఎలాంటి డిసీజ్ వచ్చినా ఎదుర్కోవడానికి అవకాశం. డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం.